నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు వీటీవీ. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళడం జరిగింది, పల్నాడు వెళ్ళడం జరిగింది, పరామర్శించడం జరిగింది. సో వెళ్లే దారిలో ఏదైతే అక్కడ సిచ్యువేషన్ జరిగిందో, అక్కడ ఉన్న ఏదైతే ఒక తాతని బై మిస్టేక్ డ్రైవర్ అది తొక్కిసలాట కారుతో తొక్కడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ కార్ ని ఆపడం జరిగింది. ఇదే కూడా మనం సాక్షి లైవ్ లో కూడా మనం చూసాం, ఏదైతే ఆయన కార్ ఆపుతున్న సిచ్యువేషన్ కూడా. సో ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ చూస్తున్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? సార్, ఇది ఒక హింసా ప్రవృత్తి కలిగిన నాయకుడు చేసిన ప్రేరణాత్మక హత్యగా గుర్తించాలని. అంటే అక్కడ అతను చనిపోయాడు. ఆ చనిపోవడం వెనక కుట్ర లేదు. అయితే చనిపోయే సందర్భంలో, ఆ చనిపోయే సమయంలో డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు హత్యకి కారణం, హత్యకి ప్రేరణ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుకని ఇది తీవ్రమైన నేరంగా పరిగణించి వాళ్ళని అరెస్టు చేయాలి. అంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ గా గుర్తించి వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్టు చేసి రిమాండ్కి పంపి దర్యాప్తు చేసి శిక్ష పడి చేయాలండి. దీన్ని కొంతమంది అనుకున్నట్టు నిర్లక్ష్యంగానో, పొరపాటుగానో, దురదృష్టంగానో జరిగిన సంఘటనగా, దుర్ఘటనగా చూడకుండా నిర్లక్ష్యంతో పాటు అహంకార పూరితంగా అతిగా ప్రవర్తించే ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన నేర స్వభావం కలిగిన సంఘటనగా మనం దీన్ని చూడాలండి. అంటే పొరపాటుగా జరగడం వేరు, జరుగుతాదని తెలిసి జరిపించడం, జరిగిన తర్వాత పట్టించుకోకపోవడం కూడా నేరమేనండి. కాబట్టి దీన్ని పూర్తిగా తెలిసి చేసిన నేరంగా గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది సార్. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతకుముందు గతంలో కూడా వేరే కారు అక్కడ తొక్కిసలాట జరిగింది. అయినప్పటికీ కూడా మేము 10 లక్షలు విరాళం ఇచ్చామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంబటి రాంబాబు చేత 10 లక్షలు కూడా మేము ఇప్పించామని ఆ కుటుంబానికి అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అంటే 10 లక్షలు ఇస్తే ప్రాణాలు తిరిగి వచ్చేటుంటే వైసీపీ వాళ్ళు ఎవరెవరు సిద్ధమో చెప్పండి. 10 లక్షలు ఇచ్చేస్తే ప్రాణాలు తిరిగి వస్తాయి, మేము కార్ల కింద వేసి తొక్కించి 10 లక్షలు ఇస్తామంటే ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దానికి అంబటి రాంబాబు గారు సిద్ధమా? ఏందండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రాణాలు తీసేసి మేము 10 లక్షలు ఇచ్చాము, ఇలాంటి సంఘటనలు మామూలు అని చెప్పడం ఎంత దురదృష్టకరం. ఆయన మంత్రిగా చేశారు, న్యాయవాదిగా ఉన్నారు, సమాజంలో గుర్తింపు పొందిన ఒక ప్రజాప్రతినిధి. ఇన్ని ఉన్న వ్యక్తి చనిపోతే మేమేం చేసేది, 10 లక్షలు ఇచ్చాం కదా అంటారు. కేసులకు భయపడి ముందే 10 లక్షలు ఇచ్చారు వాళ్ళు. ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబ సభ్యుల్ని మచ్చక చేసుకుని కేసులో వాళ్ళు సాక్ష్యాలు ఏం చెప్పకుండా ఉండడం కోసం దీన్ని లంచంగా ఇచ్చారు తప్ప వాళ్ళకి సహాయంగా ఇచ్చినట్టుగా మనం గుర్తించాల్సిన పనిలే. గతంలో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు 1 కోటి రూపాయలు ఇవ్వాలని. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారా? ముష్టిలాగా ఒక 10 లక్షలు ఇచ్చి తన మీద వచ్చిన కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన వేసిన ఎత్తుగడ తప్ప అది సహాయంగా మనం గుర్తించాల్సిన అవసరమే లేదు. సార్, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు లోపలేయడం జరిగింది. సో ఇప్పుడు అదే కక్షతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు లోపలేయాలని ఈ కూటమి నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు గారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఇది నిజంగా మీ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయడానికి? అంబటి రాంబాబు గారికి ఏమన్నా మతి చెల్లించిందో, మతి చెడిందో, లేకపోతే అతను అడుగున్నాడో తెలీదు. ఒకసారి డాక్టర్లకు చూపిస్తే మంచిదని నా సలహా అండి. ఎందుకంటే ఊరేగింపు వాళ్ళది, కార్యకర్తల వాళ్ళు అందరూ వాళ్ళే. అక్కడికి వెళ్ళి ఏమన్నా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని వాళ్ళు ఏమన్నా కాళ్ళు చేతులు పట్టి ఎత్తుపోయి కారు కింద వేసి తొక్కించారా? ఏది కుట్రండి. ఆ సంఘటనని రకరకాలుగా వక్రీకరించి దాని నుంచి నేరం నుంచి తప్పించుకునే దానికోసం ఇలా సోషల్ మీడియాను వాళ్ళు వాడుకుంటున్నారు.
ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరొకరు కానీ ఎవరి ప్రమేయము లేదండి. అక్కడ జరిగింది దురదృష్టకర సంఘటన. ఆ దురదృష్టకర సంఘటన తెలిసి కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా, నిర్దాక్షణంగా, అమానుషంగా వెళ్ళిపోయాడు కాబట్టి అది కేసు అండి. అంటే నేరాలు జరిగే ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు జరగవని ఎవరు చెప్పలేము. యాక్సిడెంట్లు జరుగుతాయండి, పొరపాటుగా ఎన్నో ఏదో జరగచ్చు. కానీ అక్కడ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అది పొరపాటు కాదు, పోలీసులు ఇచ్చిన అనుమతిని కాదని, పోలీసులు విధించిన పరిమితి కాదని అపరిమితంగా అక్కడ కార్యకర్తలను గుమ్మికూడేలా చేయడం మొదటి తప్పు. అలా కార్యకర్తలు వేల సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళని కట్టడి చేయడము, నియంత్రించడానికి వీళ్ళ సెక్యూరిటీ సరిగా పనిచేయకపోవడం రెండో తప్పు. అతను కారు కింద పడి దెబ్బలు తగిలిన విషయము డ్రైవర్ గుర్తించి కూడా పట్టించుకోకపోవడం మూడో తప్పు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి పర్వాలేదు వెళ్ళిపో వాళ్ళు చూసుకుంటారని చెప్పడం నాలుగో తప్పు. ఇలా నిర్దాక్ష్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి గారు, పేర్ని నాని గారు, విడుదల రజనీ గారు, మిగిలిన వాళ్ళది కూడా తప్పే. కాబట్టి ఇక్కడ అందరూ కలిపి తప్పు చేసి ఆ తప్పు నుంచి బయటపడడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఆ కుట్ర అనడంలో వాస్తవం ఏమాత్రం లేదండి. సార్, ఇక్కడ సింగయ్య మృతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికించాలని ఎప్పటి నుంచో కుట్ర పన్నారంట కదా సార్ మీరు? అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు సార్. ఇవి మూర్ఖంగా మాట్లాడేవాడికి అంటే సింగయ్య వాళ్ళ భార్యతో ముందే పోలీస్ కంప్లైంట్ ఇప్పించుకొని వాళ్ళు ముందే సంతకాలు సేకరించారంట కదా. ఎవరండి? ఇప్పుడు సింగయ్య మృతిని ముందు నుంచి మీరందరూ కుట్ర పన్నారని చెప్పేసి, ఇంకోటి అంటే పోలీసులు ప్రీ ప్లాన్ గా కంప్లైంట్ రాయించుకొని సింగయ్య భార్యతో సంతకం కూడా చేయించారని వీళ్ళందరూ అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు నిజంగా ఇలాంటి పనులు చేశారా సార్? అంటే మీరు కదా, మీ పార్టీ వాళ్ళు పోలీసులు ఏమన్నా? మీరు ఆలోచించండి, ఆ కేసు పూర్వాపరాలు చూడండి. ఆ వ్యక్తి కారు కింద పడ్డారు, ఆ తర్వాత అంబులెన్స్ పిలిచేటప్పటికే సీరియస్ అయింది, చనిపోయాడు. ఇది పొరపాటుగా జరిగిందని గుంటూరు ఎస్పీ గారు ప్రకటించారండి. అప్పుడు అందరూ కూడా ఎస్పీ గారిని విమర్శ చేశారు. ఈయన కళ్ళు మూసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడం కోసం అబద్ధాలు చెప్తున్నారని. అయితే ఆ రోజు వరకు, అప్పటి వరకు తనకున్న సమాచారం ప్రకారం అలా చెప్పానని ఎస్పీ గారు తర్వాత చెప్పారు. తర్వాత ఏమైంది, 2 రోజుల తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. అతను కారు కింద పడడం, ఆ కారు కింద పడిన విజువల్స్, కారులో ఉన్న డ్రైవరు చూడడం, అవన్నీ కూడా వాళ్ళ సాక్షి లైవ్ లోనే వచ్చింది. ఇవన్నింటినీ క్రోడీకరించి సేకరించి ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదలైందని. అది చూసిన తర్వాత దర్యాప్తు చేసి ఈ కేసుల్లో అసలు నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ అయితే, రెండో నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక 6 మంది నిందితుల పేర్లు రాసి కేసు పెట్టారు. ఇందులో కుట్రేముందండి? ముందే రాయించుకునేది ఏముంది? ముందే రాయించుకునేది కంటే అప్పుడే ఎస్పీ గారు చెప్పుంటారు. కుట్రని అనేవాడికి జ్ఞానము, బుద్ధి ఏదన్నా ఉందా అని నేను అడుగుతాను. సార్, ఇక్కడ ఇంకో మాట సార్, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ లోపం అయి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పేలా అవుతుంది, అక్కడ కార్ డ్రైవర్ తప్పేలా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సెక్యూరిటీ సరిగ్గా పనిచేయలేదు అని సెక్యూరిటీ వాళ్ళ మీద నెట్టేసే యోచన వాళ్ళందరూ ఉన్నారు. దాని పట్ల మీరేమంటారు సార్? ఇక్కడ సెక్యూరిటీ బాగుందా బాగాలేదు పక్కన బాగున్నా బాగలేకపోయినా కారు కింద పడిన సందర్భంలో వీరు వ్యవహరించిన తీరే ఇక్కడ నేరాన్ని చూపెడతా ఉంది. అంటే సెక్యూరిటీ బాగలేక తోసుకొచ్చి పడిపోయింటారు అనుకుందాం. ఎవరు కూడా కావాలని పడిపోరు కదండి, ఆ తోసులాట్లైనా పడి ఉండదు. పడిన వెంటనే ఆ పడిన వ్యక్తి వివరాలు, ఆ విజువల్స్ కారు డ్రైవర్ కి కనిపించాయి.
కనిపిస్తానే డ్రైవర్ వెంటనే కారు ఆపి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆ బాధితుడిని లేదా గాయపడిన వ్యక్తిని తక్షణం అంబులెన్స్ లోనే లేదా ప్రత్యేకమైన వాళ్ళ కాన్వాయ్ అలా కాకుండా అది తెలిసినా కూడా పట్టించుకోకుండా డ్రైవర్ వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి దాన్ని అసలు కేర్ చేయకుండా వెళ్ళడం, వాడు చనిపోయినా కూడా ఎవరు పట్టించుకోకపోవడం, అతను బాధలు పడి దెబ్బలు దిస్తుంటే కూడా జనం ఎవరు పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ నేరానికి కారణాలండి. కాబట్టి సెక్యూరిటీ వాళ్ళ మీద తోయడానికి లేదు. నేరం చేసింది వీళ్ళు, నేరాన్ని పట్టించుకోకుండా పోయింది వీళ్ళు. వీళ్ళ పొరపాటు వల్ల అతను చనిపోతే కూడా కాపాడే ప్రయత్నం చేయకుండా వెళ్ళిన వీళ్ళు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టారు తప్ప దాన్ని ఎవరో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసే దానికి ప్రయత్నం చేస్తే పోలీసులు సహించరండి. అంటే దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు, వివరాలు ఉన్నాయో దాన్ని బట్టి వీళ్ళని నిందితులుగా కేసులో పెట్టారు తప్ప వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా వీడియోకి వచ్చినందుకు.